హాయ్, వెల్కమ్ డియర్ పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి. నమస్తే, వెల్కమ్ ఆల్, వెల్కమ్. సో వెల్కమ్ Good మేడం, morning, sir. వెల్కమ్. Good morning, sir. Rajesh sir, very good morning, sir. Rajesh sir. వెల్కమ్ సార్, వెల్కమ్. ఎలా ఉన్నారు సార్, అందరు బాగున్నారా? Sir, అంత Sir, ఆరోగ్య super, sir. సో వెల్కమ్. కొద్ది అప్డేట్ నుంచి బయటకు వస్తుంది. సో మనకు నైట్ ఒక అప్డేట్ చూసాము, బట్ అది మనకి ఎందుకు అనిపిస్తుంది కానీ అంటే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, అందరు వచ్చినాక మాట్లాడుకుందాం. సో వెల్కమ్ ఆల్. జీ హా, వెల్కమ్ మై పార్ట్నర్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్ ఆల్. సో వాట్ ఈస్ ద అప్డేట్ ఒకసారి చూద్దాం. సో మేబీ ఈరోజు చాలా కైన్స్ డేట్ డౌన్ గా చూశాను. ఓకే, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సో ఎనీ లీడర్ ప్లీజ్. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మేబీ ఒకసారి ఏ సారి తాసారి ఓపెన్ చేశాను. సో మనం ఇక్కడ రిఫరల్ స్టేటస్ అనుకుంటాను. రిఫరల్ స్టేటస్ మీద క్లిక్ చేసి చూద్దాం. ఓకే, సో చూడండి, ఇక్కడ మీరు అందరూ ఓపెన్ చేసి చూసి ఉండొచ్చు ఆల్రెడీ. ఎందుకంటే ఎవరికైతే ఓపెన్ అవుతుందో వాళ్ళందరికీ అందరికి ఓపెన్ అవుతుంది. ఓన్లీ రీఫార్మింగ్ అవ్వట్లేదు అంతే. మీకు అని ఎందుకన్నానంటే ఐఫోన్లో అవుతుంది, వేరే ఫోన్లో అవ్వట్లేదు కొంతమందికి. సో ఇది ఏంటో తెలియదు. కాకపోతే యాక్టివ్ యూజర్ 26 minute 1. సో ఇది ఒకటి టు ఎర్న్ రిఫరల్ రివార్డ్ 20, మ్యాక్సిమం 20. సో ఇది నాకు అర్థం కాలేదు. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ లెవెల్స్ యాక్టివ్ యూజర్స్ 20 ఉన్నారంట. చూడండి, యాక్టివ్ ఫార్మింగ్ ఏంటి సార్ ఇది 44,110. అది నాకు అర్థం కాలే. అండర్ 180 days 13,384. ఇది నాకు అర్థం కాలే. కరెంట్ స్టేటస్ వచ్చేసి 33.46. ఇది నాకు అర్థం కాలే. ఓకే, సార్. ఎస్ సార్, వెల్కమ్. అది యాక్టివ్ ఫార్మింగ్ అనేది మన డౌన్ లైన్ లో ప్రిఫర్లు ఇచ్చి ఉంటాం కదా సార్. అది యాక్టివ్ లో ఎంత చేశారన్నది అది 44,110. అది అంటే వాళ్ళందరూ యాక్టివ్ ఫార్మింగ్ లో వాళ్ళందరితో కలిపి నాది వాళ్ళందరితో కలిపి ఇదా? మీది ఉండదు సార్ ఇందులో. ఓన్లీ డౌన్ లైన్ ఇది రిఫరల్. నా డౌన్ ఇంత వేస్తున్నారా? వెరీ గుడ్, వావ్, గ్రేట్. ఇది కూడా యాక్టివ్ లో ఉంది. యాక్టివ్ లో ఉంది అంటే వాళ్ళకి యాక్టివ్ లో ఉంది, మనకు కాదు సార్. అయ్యో, అండర్ యాక్టివ్ లో ఇక్కడ అండర్ యాక్టివ్ లో ఇక్కడ 190 days ఉంది చూసారా, అది మనకి యాక్టివ్ లో ఉంది. వాళ్ళ ద్వారా ఈ 44,000 మనకి యాక్టివ్ లో ఉంది. 13,000 13,384 వాళ్ళది. మనతో కలిపా వాళ్ళదా? ఓన్లీ వాళ్ళది సార్, మంది కాదు. మంది ఉండదు ఇందులో, మంది షో చేయదు. ఓకే, రైట్. సో ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఇదే అనమాట. ఇది 33.46. సార్ రిఫరల్ రివార్డ్. రివార్డా? సో మరి పర్వాలేదే. మరి మన అందరికి ఎవరైతే నా కింద లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు అందరూ మరి మీకు పిన్ టు పిన్ పాయింట్ పైన అక్కడ ఇచ్చేసాడు సార్. ఎందుకంటే లెవెల్ 1 లో ఉన్న పర్సన్స్ కి లెవెల్ 1 లో, లెవెల్ 2 లో ఉన్న పర్సన్స్ కి లెవెల్ 2 లో అన్నట్టు. అందుకే ఇక్కడ మనము ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ లెవెల్ 1, ఇక్కడ లెవెల్ 2 కూడా చూసుకోవచ్చు. సో అందరు వచ్చారా సార్? మరి అందరు వింటున్నారా? మనమే మాట్లాడితే మరి పబ్లిక్ వచ్చి ఉంటారు. నో ప్రాబ్లం. ఇక వాళ్ళకి తెలియాలి కదా మిస్ అవుతున్నామని చెప్పేసి. నో ప్రాబ్లం. లెవెల్ 2 లో కూడా 4,743 ఫార్మింగ్. సో అండర్ 90 లో వచ్చేసి 1,584. సో కరెంట్ స్టేటస్ వచ్చేసి 3.96 వస్తుంది అని మనం చూస్తున్నాం. సో వెరీ గుడ్. సో ఇక్కడ మరి థర్డ్ లో కూడా ఉంది. థర్డ్ లో చూసుకుంటే చాలా తక్కువ, చాలా 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 తక్కువ, 201 మాత్రమే. ఇలా 112. సో ఇలా ఉంది సార్. సో మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు చూసుకోండి. మీకు కూడా అన్ని
మరి పూర్తిగా వివరాలతో వస్తుంది. ఇక్కడ మరి ఇంకొకటి ఉంది. ఇక్కడ ఇప్పుడు రిఫరల్ రివార్డ్ అయితే ఇక్కడ రిఫరల్ టీమ్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనము. చూడండి, రిఫరల్ టీమ్ కూడా ఉంది. రిఫరల్ టీమ్ అంటే ఏంటి, రిఫరల్ రివార్డ్ అంటే రిఫరల్ టీమ్ అంటే ఒకవేళ మీకు ఈ నెంబర్లు ఇలా తెలిస్తే, ఇక్కడ చూడండి ఇది రిఫరల్ నెంబర్ అన్నమాట. ఆ నెంబర్ తెలిస్తే ఎవరిది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఎస్ సో సార్, ఇక్కడ ఎస్ సార్. రైట్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇది రాసుకోండి. ఇవన్నీ రాసుకొని మీకు నెంబర్ గుర్తుంటే కనుక చూడండి, ఇక్కడ ఈసారికి రికార్డ్ వచ్చేసి 41 రికార్డ్ ఉంది. నెక్స్ట్ వేసుకుంటూ వెళ్తే సో 41 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 41 రికార్డ్స్ ఉన్నాయి. బట్ వీళ్ళందరూ మరి ఒక 500-600 యూనిట్లతో చేసుకుంటే ఒకవేళ సో ఈసారికి మామూలు పైసలు రావు. ఏమంటారు సార్? అందరు చేసుకోలేరు. మనం చూస్తున్నాం, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఇక్కడ మనకి. అవునా? అవును సార్. యా. సో ఇదనమాట. ఇక్కడ కింద మళ్ళీ వ్యాలిడ్ బోర్డు ఇచ్చాడు, రివార్డ్ స్టేటస్ కూడా ఇచ్చాడు. సో అందుకే టీం చేసుకోమన్నారు సార్. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పర్లేదు, వాళ్ళు చేసుకుంటే మనకి బెనిఫిటే. మనకు బెనిఫిట్ అంటే వాళ్ళ జేబుల నుంచి రా సార్. మళ్ళా పదే ఈ విషయాన్ని చెప్తాను. ఎందుకంటే మన అందరి సిస్టమ్ లెక్క మన సిస్టమ్ కాదు. ఎందుకంటే వాళ్ళ కింద నుంచి వాళ్ళ జేబుల నుంచి మనకి ఏమి రాదు. ఓకే. సో అప్డేట్ అనేది ఇది ఒకటే వచ్చింది అనుకుంటున్నాను. మరి ఒకటిగా బయటకు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ రావచ్చు. సో ఇంకేమన్నా మీరు చేంజెస్ చూసారా మరి పార్ట్నర్స్? ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఇంకేమైనా చేంజెస్ చూస్తే అప్డేట్ అంటే దాని అర్థం ఏంటంటే అప్డేట్ నేను మాట్లాడేది. అప్డేట్లో ఎవరైనా చూసారా? ఇంకేదైనా చూస్తే కనుక మీరు షేర్ చేయొచ్చు, లేదంటే సరి చెప్పొచ్చు, అడగచ్చు. యా, వెల్కమ్. ప్రెసెంట్ అయితే నిన్న వచ్చిన అప్డేట్ అయితే ఇదే సార్. ఇది राइट वेलकम शेर सिंह सर. शेर सिंह ऑल्सो यहाँ पे आगे आ चुका है. थैंक यू सर. सो आप कंफर्टेबल है तो बात कीजिए, नहीं तो मैंने कुछ बोल रहा हूँ. यहाँ पे क्या हम लोग को एक नया अपडेट देखने को मिला है आज यस्टरडे रात को, कल का दिन रात को मिला, वही देख रहा था हम लोग. अगर आप कंफर्टेबल है तो माइक ओपन कीजिए, नहीं तो सुनते रहिए. थैंक यू शेर सिंह सर. तो यहाँ पे एक अपडेट देखने को मिला था, इसके लिए मैंने यहाँ वही देख रहा था पहले फर्स्ट. ओके, वेलकम सर. ओके, म्यूट हो गया शेर सिंह सर अगेन. इट्स ओके. ఎనీవే మై పార్ట్నర్స్, ఇంకా ఎనీ కొత్త అప్డేట్ వచ్చిందా అత్తే కనుక మీరు చెప్పొచ్చు. అంటే మరి ఇప్పుడు సార్ అన్నారు ఒకటే ఇది అప్డేట్ వచ్చిందని చెప్పేసి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో బిగినింగ్ అయింది అంటే బిగినింగ్ అనుకోవచ్చు దీన్ని. అంటే బిగినింగ్ అంటే అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు రావడానికి మేబీ స్టార్ట్ అయిందచ్చు నేను అనుకుంటున్నాను. నిన్న రాత్రి నేను ఇది మన మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే చూశాను. అరే ఒక్క నిమిషం ముందు ఉంటే బాగుంటుండే అని అనుకున్నాను, ఇక్కడనే చూపించే వాళ్ళమని. సో ఎనీవే నో ప్రాబ్లం. బట్ కొంచెం అంటే నాకు నా మనస్సు ఎందుకో అంటే నిన్న మీరు బిగినింగ్ లో అంటే మీటింగ్ స్టార్ట్ చేసినాక వెంటనే ఒక మాట అన్నాను, గుర్తుందా? ఇక రమేష్ సార్ విని ఉంటారు, మళ్ళీ రమేష్ సార్ విని ఉంటారు. మనకు ఈ రోజు రేపట్లో 2-3 రోజులలో ఏదో ఒక అప్డేట్ దొరుకుతుంది అన్నాను. నాకు తెలిసి ఎవరైనా విన్నారా సార్ ఈ మాట? నేను అన్నాను స్టార్టింగ్ లో మీటింగ్. ఒకవేళ రికార్డు ఉంటే, నిన్నటి రికార్డు ఉంటే కూడా మనము అది సార్ అన్నారు సార్ మీరు. అన్నాను కదా. వావ్, దట్స్ గ్రేట్ థింగ్స్. దట్ ఈస్ ద యూనివర్స్ సార్. అది ఎందుకంటే మనం ఏదో గొప్ప అని చెప్పుకోవడం కాదు, ఎందుకో మరి నోట్లోకి వెళ్ళి మనకు అట్లా అనిపించి మనం అన్నాము. అది మేబీ నేను అన్నాక వెంటనే వచ్చి ఉండొచ్చు, లేకపోతే మేబీ ఉదయం తర్వాత వచ్చి ఉండొచ్చు. కానీ నేను మాత్రం మీటింగ్ క్లోజ్ చేసి వెంటనే చూశాను అనమాట. మీటింగ్ క్లోజ్ అయినాక వెంటనే మళ్ళీ చూశాను అనమాట. ఎనీవే థ్యాంక్ యూ, మంచి అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనము అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇలాంటివి జరిగితే మనం కొద్దిగా ఏదైనా డీప్ గా మనం ఏదైనా దేనైనా విశ్వసించినప్పుడు, అంటే నమ్మినప్పుడు, బిలీవ్ చేసినప్పుడు ఇట్స్ కమ్ టు ట్రూ. ఏమంటాం దాన్ని? ఇట్స్ కమ్ టు ట్రూ. ఏదైతే ఉందో మనము కొన్ని అనుకుంటాం కదా, అది నిజాయితీ రూపంలో వస్తే మనకు ఆ యొక్క ఏమంటుందని సార్ సంతోషం అనేది వెలకట్టేది, చెప్పలేని మనం. అవునా, మాటల్లో దాన్ని వర్ణించలేని అంత సంతోషం ఇస్తుంది సార్. ఎనీవే థ్యాంక్ యూ మై డియర్ పల్లవన్ పార్ట్నర్స్, పల్లవన్ లీడర్స్ అండ్ పల్లవన్ టీమ్ అండ్ పీవీసీ టీమ్కి కూడా థ్యాంక్ యూ. డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా. వై బికాజ్ మనం ఎప్పుడు ఇక్కడ చెప్పుకోము. ఇంతకుముందు అయితే ప్రతిసారి మనం ప్రతిరోజు చెప్పుకునే వాళ్ళం, బట్ చెప్పుకోవాలి. ఓకే, ఇక్కడ ఫార్మింగ్ చేద్దామంటే ఓన్లీ 49 ఉంది ఈసారికి. నో ప్రాబ్లం, మనము రేపు చేయొచ్చు ఈసారికి. మేబీ కొద్దిగా ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చూసుకుంటే సో
13 తారీఖు అంటే ఈ రోజే వచ్చేసింది. నో ప్రాబ్లం, టెన్షన్ అవసరం లేదు మనకి. ఈసారికి గ్రేటు 57 వస్తున్నాయి. 57 వస్తే 8.68 అనేది అందులోకి వెళ్ళిపోతుంది 15% ఫార్మింగ్ వ్యాలెట్లోకి. సో నెక్స్ట్ బ్యాలెన్స్ వచ్చింది ఎంత అంటే 49 వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, రైట్. 49.35 ఇస్ గ్రేట్ థింగ్స్. ఓకే, సో రివార్డ్ స్టేటస్ ఏమైనా చేంజ్ అయిందో చూద్దాం. రిఫరల్ స్టేటస్ ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పటిదాకా చూసింది అదే రిఫరల్ స్టేటస్, సారీ. నెక్స్ట్ ఫార్మింగ్ స్టేటస్ చూద్దామా, లేదా రివార్డ్ స్టేటస్? ఫార్మింగ్ స్టేటస్ చూద్దాం ఒకసారి. బట్ ఇది ఎవరు ఓపెన్ చేశారో నాకైతే తెలీదు. ఓకే, ఎనీవే ఓకే చూద్దాం ఒక్కసారి. గ్రేట్. సో 92 టైమ్స్ ఇంకా ఉంది. ఏమంటుంది దీన్ని, యాక్టివ్లో ఉంది కదా సార్? 92 టైమ్ యాక్టివ్లో ఉన్నట్టు ఇది. సో ఎస్టర్డే కూడా 101తో అయింది. సో ఆల్రెడీ ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. 0.50 వచ్చింది. చూడండి ఇక్కడ ఇది 12 తారీఖు నాడే మనము ఇది ఈసారి చేశారు 101తో. సో ఆల్రెడీ 0.50 స్టార్ట్ అయింది. ఎందుకు 0.50 అంటే ఈసారి సెకండ్ క్రైటీరియాలో ఉన్నారు కనుక 0.50 వచ్చింది. వెరీ గుడ్, గ్రేట్ థింగ్స్. సో 10,000 దాటిపోయారు. 10,855. సో బయటకు వచ్చేసింది ఆల్రెడీ 77, 7,756 బయటకు వచ్చేసింది. ఓకే, సో అలాగే ఒక్కొక్కటి లేచిపోతుంది. అంటే లేచిపోవడం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో చూడండి ఇక్కడ 13 తారీఖు మే 50తో ఉంది. సో ఇది మేబీ ఇది నాకు తెలిసి అప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా, 13 మే 2023. సో ఇది మేబీ మనకు వచ్చిన 15% వచ్చిన దాంతో చేసుకుని ఉంటాం. మేబీ 50 అవుతూనే వెళ్ళిపోతాను అనుకుంటాను. మేబీ ఇక్కడ దీనికి డబుల్ రాదు కదా మనకి. సో రివార్డ్ ఫార్మింగ్ అంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది అంటే చూడండి 17 జూన్ 2023 చేసినది కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. 158తో చేస్తే 158కి డబ్బులు వచ్చి ఉంటుంది మేబీ. చూద్దాం ఇక్కడ. ఎస్, 316 వచ్చేసింది. గ్రేట్ కదా. మరి చూడండి 3,836కి డబుల్ అంటే ఎంత అవుతుంది సార్? ఇక్కడ చూడండి 7,672 ఆల్రెడీ వచ్చేసింది తనకి. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ విషయం బెట. చేసుకుంటూ వెళ్ళాలి అంతే సార్, ఏం చేద్దాం మరి. సో మరి వేరే సిస్టంలోకి వెళ్తే డబ్బులు పోతున్నాయి కానీ సంపాదించుకోవట్లేదు. ఇక్కడనేమో ఎదురు చూడాల్సి వస్తుంది. ఎదురు చూసినా పర్లేదు, మనకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అనేది చూస్తాం కంపల్సరీ అనే ఒక 100కి 100% నమ్మకం ఉంది. 100కి 99.99% కాదు, 100కి 100% నమ్మకం ఉంది మరి ఇక్కడ. ఎందుకో తెలియదు మరి. వేరే సిస్టంలో చాలా చేస్తున్నాం, చూస్తున్నాం. బట్ ఎక్కువ రోజు నిలబడట్లేదు. పేర్లు చెప్పట్లేదు కానీ మీరు భయపడాల్సిన పని లేదు. నేను వేరే సిస్టంలో పేర్లు చెప్పట్లేదు, ఎవరు భయపడద్దు. డోంట్ వరీ, టెన్షన్ తీసుకోవద్దు. ఎక్కడ పేరు కానీ తీయను నేను. ఎందుకు సార్? ఎందుకంటే నేను కూడా ఉన్నాను మల్టిపుల్లో, మీరు ఉన్నారు. సో మనం ఒక సిస్టాన్ని మరి మనం తప్పు పట్టడం మనం ఎందుకు కదా, తప్పు కదా. అలాగే మనం కూడా అక్కడ కూడా ఒకవేళ వింటే కనుక పర్లేని గురించి ఎవరైనా తక్కువ మాట్లాడితే సీదా ఇచ్చేసేయాలి మనం కూడా. అలాంటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ తప్పుగా మాట్లాడితే కనుక, రైట్, అది గుర్తుంచుకోవాలి. సో మనం తప్పుగా మాట్లాడినప్పుడు మనము ఎందుకు తప్పుగా మాట్లాడితే మనం ఊరుకోవాలి కదా. అంటే తిట్టడం అని కాదు, జస్ట్ ఫ్రెండ్లీ చెప్పడం అంతే. ఫ్రెండ్లీగా చెప్తాం. ఇక లేదు నీ ఇష్టం మా ఇష్టం అంటే మాత్రం ఇక మనమే లెఫ్ట్ అవ్వాలి, అంతే కదా సార్. ఓకే, సో ఇక్కడ కూడా ఈసారికి 8 అయింది, ఉన్నది ఎక్కువ లేదు. ఇది కూడా రిఫరల్ రివార్డ్ చూద్దాం. కొద్దిగా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నాకు చెప్పండి, నేను ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ షేర్ లో ఉన్నా, నేను హ్యాండ్ రైజ్ నాకు కనపడదు కదా సార్. మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడచ్చు. ఓకే 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 సార్. ఎందుకంటే నేను ఇక్కడ స్క్రీన్ షేర్ లో ఉన్నాను కనుక నాకు కనపడదు. బట్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నాకు చెప్పండి, నేను క్లోజ్ చేసుకుంటే నేను వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాం మాట్లాడే వాళ్ళకి. ఎవరైనా మీరు మాట్లాడచ్చు సార్, ఎందుకంటే మేము మాట్లాడుతున్నామని చెప్పేసి వెయిట్ చేయాల్సిన పని లేదు. జనరల్ టాపిక్, ఎందుకంటే వేరే టాపిక్ ఏం లేదు కదా అని చెప్పేసి జనరల్ గా మాట్లాడుతున్నాను ట్రస్ట్ వర్డ్ ఓపెన్ చేసి.
సో ఇది కూడా మన పీవీసీ మీడియా గురించే కనుక. సో కొత్తగా మన రిఫరల్ రివార్డ్లో కొద్దిగా చేంజెస్ వచ్చింది కదా అని చెప్పేసి మనము చూస్తున్నాం అనమాట. ఏదైనా మనకు మరి పనికి వచ్చేదే ఉంటుంది. ఏది కానీ మనం అన్నెసెసరీ మనం ఎప్పుడు కానీ తీసుకొని చెప్పాము. ఎందుకంటే మీరు మీ యొక్క టైమింగ్ 1 అవర్ 1.5 అవర్స్ మీ యొక్క టైమింగ్ పెట్టి మీరు ఇక్కడికి వస్తున్నారు. సో మరి వచ్చినప్పుడు మనం మిమ్మల్ని ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడితే తప్పు కదా. సో వీ హ్యావ్ టు యూజ్, మనకు యూజ్ అవ్వాలి. ఇక్కడ వినే మాటలు కానీ చూపించే స్క్రీన్ షేరింగ్ కానీ మనకు మీ అందరికీ యూటిలైజ్ అవ్వాలి. అంటే అవి మీకు ఏమంటారు దాన్ని, యూటిలైజ్ని తెలుగులో ఏమంటారు సార్ తెలియదు. ఓకే, సో ఇలా ఇది 63 అయింది. సో మనం ఫార్మింగ్ చేయాలంటే చేయొచ్చు. స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, సబ్మిట్, ప్రొసీడ్ టు ఫార్మింగ్. సో సెల్ఫే కనుక సెల్ఫే మ్యాక్సిమము అంటే 63 వచ్చింది. ఇట్స్ ఓకే. సో స్టార్ట్ ఫార్మింగ్, దెన్ ఇక్కడ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ ఇచ్చుకోవాలి. సో వెంటనే ఇక్కడ ఇలా వస్తుంది. ఇప్పుడు అవుద్ది సార్. ఇక్కడ చూడండి ప్రొసీడ్. సో దాన్ని ప్రొసీడ్ ఇచ్చాను, భయపడాల్సిన లేదు. ఇక్కడ $1 మీద 0.6 కట్ అవుద్ది అని చెప్తుంది. ఇట్స్ ఓకే. సో కంటిన్యూ ఎనీవే. సో ఇక్కడ మళ్ళీ నెంబర్ అడుగుతుంది మనది, మీకు తెలుసు ఇవన్నీ. చూసేద్దాం, అయిపోద్ది చూడండి. ఏం టెన్షన్ పడద్దు. ఓకే, కంగ్రాచులేషన్ అని వచ్చేసింది. ఇట్స్ ఓకే. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్ళి మరి ఇప్పుడు నేను చేశాను ప్రజెంట్ సిచ్యువేషన్లో అయ్యిందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. చూసుకుంటే మరి ఇక్కడ లాస్ట్లో అదే ఉంటుంది కదా. ఓకే, 1 మినిట్ సార్. ఇది 14 మార్చి నాడు చేసాం, మళ్ళీ 13 ఏప్రిల్ నాడు చేసాం. అంటే 1 మంత్ అయింది సార్. రేపటికి 1 మంత్ అవుతుండే. ఇది ఈ ఐడియా అయితే ఉందో రేపటికి 1 మంత్ అవుతుండే మనకి కదా. 14 మార్చి నాడు మనం చేసాం చూడండి ఇక్కడ. ఈరోజు 13 ఏప్రిల్ అయింది. సో ఇలా చూసుకోవాలి మనం, ఎందుకంటే సెకండ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళు మన కింద వాళ్ళని ఇలాగే చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టోటల్ 1600 అయితే రిలీజ్ అయింది మేబీ 930. అంటే పర్వాలేదు, ఇంకా ఆఫ్ కూడా రాలేదు. సో పర్వాలేదు, ఇంకా ఆఫ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలా. బట్ ఇది వచ్చేసి ఓన్లీ ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నారు. సో దీనికి కూడా రిఫరల్ స్టేటస్ చూస్తే వెంకటేష్ మీరు చూస్తూ ఉండండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మనం వాళ్ళకి అవకాశం ఇద్దాం మాట్లాడండి. ఓకేనా. మీరు ఓకే. సో ఈసారి కూడా యాక్టివ్ ఫార్మింగ్ 1651 అండర్ 190 67. ఇట్లా మనం చూసుకోవచ్చు అన్నట్టు. 190 డేస్ అండర్ మనం చూసుకోవచ్చు అనమాట. 500 తగ్గకూడదు అన్నట్టు ఇది. సార్, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. రైట్. చూసారా సార్, ఇది మన మైండ్ కు సంబంధించినట్టుగానే అప్పుడప్పుడు సిస్టమ్ మరి ముందుకెళ్తుంది. గ్రేట్స్ చెప్పచ్చు మనం. ఓకే, ఇది లాగా వచ్చేస్తాను. ఇది ఫార్మింగ్ చేసాం, అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా వేరే ఏదైనా ఐడి ఉందా వీళ్ళే చూద్దాం. సో 302 ఐడీలలో, బట్ ఇక్కడ ఇందులో నేను కొన్ని మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకి సామ్సంగ్లో ఓపెన్ అవ్వట్లేదు. నాకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఓపెన్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది కదా ఫార్మింగ్ చేస్తే. అందుకని నేను కొన్నిటిని మాత్రం ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు. సో అదే అందుకే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ మధ్యాహ్నం కొన్ని యాడ్ చేశాను, ఇది మన iOSలో యాడ్ చేశాను. ఓకే, సో టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళి చూద్దాం. రైట్, వెరీ గుడ్. చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, రివార్డ్ స్టేటస్ ఎస్. ఈసారి కూడా 66 అయింది కదా. చేసింది బెటర్, బట్ ఒకసారి చూద్దాం ఈసారికి ఎన్ని రోజులు అయిందని ఒకసారి చూద్దాం. రివార్డ్ స్టేటస్ ఇప్పుడు చూడాల్సింది మనం. రివార్డ్ స్టేటస్ రివార్డ్ స్టేటస్ మనం చూడాల్సింది ఏంటంటే ఫార్మింగ్ స్టేటస్ చూడాలి. రైట్, ఫార్మింగ్ స్టేటస్. సో చూస్తే ఈసారి 24 మార్చ్ చేశారు కనుక ఇంకొద్ది లేట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే బిఎన్బి మనకి ఎక్కువ ఇది అవ్వకుండా చూసుకోవచ్చు, ఇలా కూడా చూసుకోవచ్చు. సో ఇది 1400 అయింది. సో 1000 బయటకు వచ్చేసింది. వావ్, ఇక్కడ చూడండి 1486 అయితే 1000 బయటకు వచ్చేసింది ఆల్రెడీ.
ఇంకా 14 మాత్రమే ఉంది, 400 మాత్రమే ఉంది. సో దీనికి కూడా రిఫరల్ స్టేటస్లోకి వెళ్ళి చూస్తే మనకి 190 డేస్లో ఏం సంథింగ్ చూపిస్తా. ఇదేంటంటే దీనికి ఎవరు లేరు, అంటే దీనికి రిఫరల్స్ లేరు అనమాట. రిఫర్ లేకపోతే ఇలా వస్తే సార్ నో రిఫర్ అనమాట. ఈ ఐడికి ఈసారికి రిఫర్ లేరు. ఇట్స్ ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. నా వాయిస్ అండ్ స్క్రీన్ సార్ క్లియర్ ఉంది కదా సార్? సార్ క్లియర్ గానే ఉంది సార్. ఓకే, ఏదన్నా నేను మిస్ అయితే కనుక మీరు వెంటనే చెప్పండి, ఏదన్నా నేను చెప్పేటప్పుడు ఏదైనా మిస్. ఓకే సార్. ఓకే, సో ఇది ఐడి కూడా చూద్దాం. ఎందుకంటే కొన్ని ఐడీలు ఇందులో ఈరోజు నేను డ్యూటీ చేస్తూ ఆఫీస్లో నేను కొన్ని ఐడీలు ఇందులో యాక్టివ్ చేశాను. అది అంటే ఆ 12 అవర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వేశాను అనమాట. అందుకే నేను కొద్దిగా చూస్తున్నాను. దీనివల్ల మీకు కూడా అది అంటే కొత్త వాళ్ళకి నేను లీడర్లకు మీ అందరికి తెలుసు ఏదేం చేయాలో, ఏది ఎక్కడ ఉంది అనేది. బట్ కొద్దిగా ఎందుకంటే మన వాళ్ళు విషయం తెలుసుగా, ట్రస్ట్ వ్యాలెట్లు చాలా తక్కువ మంది ఓపెన్ చేస్తారు. బట్ ఎవ్రీడే 3 నుంచి 4 సార్లు మేమైతే ఓపెన్ చేస్తాం. బట్ ఇక్కడ చాలా మంది, ఇక్కడ 23 ఉంది. సో నో ప్రాబ్లం. ఇది ఇక్కడ రిఫరల్ ఏమైనా ఉన్నారా చూద్దాం. రిఫరల్ స్టేటస్, సో ఈసారి కూడా రిఫరల్ లేరు, నో ప్రాబ్లం. సో లివ్ ఇట్ అండ్ నో ప్రాబ్లం. రివర్స్ స్టేటస్ కాదు, ఫార్మింగ్ స్టేటస్ చూద్దాం ఒకసారి దీన్ని. సో మీరు కూడా ఇలాగా ఫార్మింగ్ స్టేటస్ చెక్ చేసుకుని సార్, ఎవరైతే సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ క్రైటీరియాలో ఎవరైతే ఉన్నారో సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో అయితే ఏప్రిల్ చేసాం దీన్ని 50 కనుక పర్వాలేదు. సో 1651తో చేస్తే 877, అంటే హాఫ్ అమౌంట్ బయటకు వచ్చింది, ఇంకా హాఫ్ మిగిలి ఉంది. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇది కూడా మనం లాగౌట్ చేద్దాం. ఓకే, సో ఇంకా నేను చాలా ఫార్మింగ్లు చేసేవి ఉన్నాయి చాలా మంది. సో వాటన్నిటినీ కూడా మరి ఈ 2-3 డేస్లో ఇందులోకి తీసుకొచ్చి మరి చేసేద్దాం. ఎందుకంటే మరి ఫార్మింగ్ అంటే క్రైటీరియాలో ఉన్న వాళ్ళకి నేను ఇంటర్వ్యూ చేసేసాను వాళ్ళందరికీ. సెకండ్ క్రైటీరియా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ముందుగానే నేను నా ఇది ఐఫోన్లోకి తీసుకొచ్చి ఆల్రెడీ నేను చేసేసాను. ఎందుకంటే క్రైటీరియా ఇప్పుడు నన్ను నమ్మి వాళ్ళు ఒకరు 15 లాక్, ఒకరు 32 లాక్, ఒకరు 42 ఇలా చేసుకున్న వాళ్ళు నన్ను నమ్మి నా దగ్గర పెట్టారు కనుక నేను ఇందులో ఓపెన్ అవ్వట్లేదు, అందులో ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను మరి వాళ్ళది కూడా పెండింగ్ పెడితే కరెక్ట్ కాదు కదా. సో అందుకని చెప్పేసి నేను వాళ్ళ ఐడీలు మాత్రం నేను ముందుగానే చేస్తున్నాను వాళ్ళది ఆల్రెడీ. అందుకే వాళ్ళది అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే పెద్ద ఐడీలో ఏవైతే ఉంటాయో మనము వాటిని ఎప్పుడు ఎనీ టైం అలర్ట్గా ఉండాలి సార్. సో ఓకే, సో చూద్దాం ఒకసారి. బైనాన్స్ ఓపెన్ అయింది ఇక్కడ చూడండి మై పార్ట్నర్స్, బైనాన్స్ ఓపెన్ అయింది. సో బైనాన్స్ చూస్తే మరి మొత్తం నేను ఈరోజు ఇందాక ఏమన్నాను, కొద్దిగా అన్ని డౌన్ అయినట్టుగా నాకు కనబడింది అని చెప్పాను కదా. సో మొత్తం రేట్ అయిపోయింది సార్, రేట్ కాలేదు చూడండి. సో 71, 72, 73 వరకు వెళ్ళిన బీటీసీ 67.5, అంటే దగ్గర $5,000 USDT తేడాలు మనం చూడగలుగుతున్నాం. $5,000 తేడాను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం, రైట్. సో ఇక్కడ సోల్ అనేది 182, 192 చూసిన దాన్ని ఈరోజు మనం 147 చూస్తున్నాం మై పార్ట్నర్స్. ఓకే, సో అలా చూస్తుంటే మరి మీకు మొన్న ఒకరోజు చెప్పాను పేపే చూడండి 558, అంటే 0.50 తర్వాత 558, చాలా తగ్గిపోయింది. ఓకే, సో ఇలా అంటే కొన్ని జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను మీకు, ఇవన్నీ అవసరం లేదు కావచ్చు మీ అందరికీ. మేబీ జస్ట్ వినండి, వదిలేసేయండి, లివ్ ఇట్ అండ్ లిసన్ అండ్ సో ఇక్కడ ఒకటి చూస్తున్నాను పెప్పే 17 అంటే -17%. అలాగే డా చూస్తున్నాను 13, అలాగే ఎస్ఓఎల్ చూస్తున్నాను 11, 11. ఓకే, సో గెయినర్స్ ఎవరు ఉన్నారు మరి ఈరోజు చూస్తే పిహెచ్ఏ ఎంత, ఓన్లీ +6% ఓన్లీ.
ఓకే. సో పిహెచ్ఏ, ఎస్వైఎన్, ఏఎస్ఆర్, జాస్మి, జేఎస్ఎంవై. సో ఈ విధంగా ఈరోజు వీళ్ళు గెయినర్లో ఉన్నారు. ఒకసారి ఎస్వైఎన్ ఏంటో చూద్దాం. 1 అంటే $1 మీద 21 సెంట్. ఇక్కడ మనం చూస్తే ఓకే. సో ఇక్కడ మనము 1 మంత్ చూసుకుందాం. 1 మంత్ చూస్తే 1 మంత్ ఎక్కడ ఉంది సార్? 1 AM, 1 మినిట్, 1 వీక్, ఎస్. చూడండి 1 మంత్ క్యాండిల్స్ ఎలా ఉందో. సో చెప్పాలంటే గ్రేటే. మరి 1/2/2023 నుంచి వెళ్ళి చూస్తే అది చాలా పైకి కూడా వెళ్ళింది, కింద నుంచి పైకి కూడా వెళ్ళింది. ఓకే. ఇన్ఫో చూద్దాం. ఇన్ఫో చూస్తే టోటల్ సప్లై $211.94, ఆల్ టైమ్ హై $5. లో వచ్చేసి చాలా 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 లో. బట్ టుడే అది 1.20 అయితేనే అది పెద్ద హై లెవెల్కి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. సో ఓకే, లివ్ ఇట్. జస్ట్ జనరల్గా చూస్తున్నాం ఇక్కడ, మనం అవన్నీ అవసరం లేదు. ఓకే, లూజర్స్ చూసుకుంటే వావ్, ఫ్రంట్ అనేది చాలా లూజ్ అయిపోయింది. ఆ తర్వాత 1000 షర్ట్స్ 3 to 85, మ్యాజిక్, పీపుల్. సో ఇదేంటి? ఫ్రంట్ అంట, ఫ్రంట్ FRONT -26%. వావ్. చూద్దాం. ఇది కూడా చూసుకుంటే పోయిన నెలలో ఇది $3 వరకు కూడా వెళ్ళింది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో 8050 ఉంది సార్. చూస్తున్నారు కదా, మంచి క్యాండిల్ మనకు 1 మంత్ క్యాండిల్ ఇది. ఇలా ఓకే. సో 1 మంత్ పోయిన అంటే నాకు తెలిసి ఇది 1 మంత్ క్యాండిల్ అంటే ఇక్కడ $3 వరకు కూడా వెళ్ళింది సార్. ఇది కరెక్ట్ అనేది 1/3/2020 కరెక్టే. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు కనబడుతుంది. ఎవరైనా చెప్పండి, కరెక్టేనా సార్? ఇది పోయిన అంటే ఈ లెక్క ప్రకారం 1/3/2024 నాడు $3 వరకు వెళ్ళింది. కరెక్టే సార్. కరెక్టే సార్. అది 3.798కి వెళ్ళింది. అందుకే నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో $1 కూడా లేదు, చాలా తగ్గింది. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో అందుకే ఇలా ఇలా ఉంటాయి సార్. ఎందుకంటే జస్ట్ జనరల్గా చూస్తున్నాం, బట్ ఇది ఎప్పుడు కూడా మనం చూడలేము, ఈ మీటింగ్ కూడా మనం చర్చించుకోలేము. క్యాజువల్గా అక్కడ వచ్చింది ఏది లూజర్లో ఉన్నది, ఏది గెయినర్ ఉన్నది జస్ట్ మనం చూస్తున్నాం తప్ప. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. బట్ ఇదంతా నాలెడ్జ్ గురించి మనం చెప్పుకుంటాం కదా సార్. క్రిప్టో కరెన్సీలు 26,000 క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి అని అనుకుంటాం కదా అప్పుడప్పుడు. అలా కొన్ని ఇలా మనం జస్ట్ అలా ఓపెన్ చేయగానే కనబడుతున్న ఎదురుగా అని చెప్పి చూస్తున్నాం అంతే. బట్ డోంట్ బీ కన్ఫ్యూజ్, మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొన్న కూడా చెప్పాను మీకు, మొన్న హై లెవెల్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఎవరు ఇప్పుడు ఎంట్రీ కావద్దు అని చెప్పాను నేను. ఎంట్రీ కావద్దు అంటే కొత్త వాళ్ళకి ఇక్కడ చూసి అయ్యో మరి ఇప్పుడు పెరుగుతుంది కాయను, ఇప్పుడు చాలా తక్కువ ఉంది తీసుకొచ్చుకుందాం, అట్లా కాదు. ఇది అలా అలా మీరు వర్రీ అవ్వద్దు, ఇక్కడ చూసి అని చెప్పాను. ఓకేనా? సో మీకు ఈ సజెషన్స్ పూర్తి వినాలి. ఎందుకంటే కొంచెం విని కొంచెం విడిచిపెడితే ఏమవుతుంది అంటే మన యొక్క ఏమంటారు దాన్ని, ఆలోచన మరి సరిగ్గా ఉండదు. పూర్తిగా వింటేనే మన ఆలోచన మనకి కరెక్ట్ గా ముందుకెళ్ళాలా వెనక్కి అనేది తెలుస్తుంది. అంతేగాని సగం సగం విని సగం వదిలేస్తే మనకే తెలియదు. అలాగే ఇక్కడ 100,000 షర్ట్స్ అంట, 1,100 షర్ట్స్, అది కూడా చూద్దాం ఒక్కసారి. ఓకే, ఈ కాయిన్ చూడండి ఒకసారి. 1 2 3 4 5వ నెల. నాకు తెలిసి ఇది 1 2 3 4 5వ నెల అవుతుందని నేను అనుకుంటున్నాను ఇది చూస్తే. ఓకే, మనకి ఇన్ఫో చూస్తే మనకు అర్థమవుద్ది. సో ఇది దగ్గర పైకి వెళ్ళి ఇప్పుడు చాలా తగ్గినట్టయితే కనబడుతుంది. ఇన్ఫో చూస్తే ఎప్పుడు వచ్చింది కూడా మనం చూసుకోవచ్చు. ఇన్ఫో మీద క్లిక్ చేశాను కనుక. సో ర్యాంక్ 112, మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై, సర్క్యులేట్. ఇక్కడ ఇది ఎప్పుడు వచ్చింది కనబడదా సార్? ఎలా కనబడుతుంది, ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్తారా? ఇది ఎప్పుడు లిస్టెడ్ అయింది అనేది మనకు తెలుస్తుందా సార్ ఇక్కడ బైనాన్స్ లో?
అది ఆల్ టైమ్ హై లో చూపిస్తుంది సార్, లిస్టెడ్ చూపించదు. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో మనం నెక్స్ట్ ఉందని చూద్దాం. చూడండి ఇక్కడ ఆల్ టైమ్ లో వచ్చేసి 12/4/2024. మొన్ననే కదా 12/4/2024 ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, ఆల్ టైమ్ లో. సో హై వచ్చేసి 26/12/2023. ఓకే 934. ఇగో ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఓకే, చాలా డిఫికల్ట్గా ఉంది. ఓకే ఎనీవే 3 సున్నాల తర్వాత 3293. సో ఎనీవే జస్ట్ కొద్దిగా మనం నాలెడ్జ్ గురించి చూసుకుంటాం ఇక్కడ, పెద్దగా టెన్షన్ తీసుకునే అవసరం లేదు వీటన్నిటిని. కాకపోతే సార్ కొద్దిగా అది చెప్పండి. అది ప్రైజ్ డిఫరెన్స్ గా ఎందుకు చూపిస్తుంది అంటే 2023 అలా చూపిస్తుంది కదా, అది మెజైన్ కాయిన్ సార్, అది దాని మూలన అలా చూపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇది అంటే అంతకుముందు వచ్చి మళ్ళీ ఇది కింది మీద అయ్యి తర్వాత మా బంద్ వేరే అయిపోయినట్లు బంద్. ఇందుకు వచ్చింది. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే దానివల్ల ఇలా మనం కన్వీ చేద్దాం. సో ఇట్స్ ఓకే ఎనీవే, అందుకని చెప్పేసి నేను వదిలేశాను. థ్యాంక్ యూ మీరు మీ యొక్క సజెషన్స్. నెక్స్ట్ ఇక్కడ న్యూ లిస్టింగ్. ఓకేనా, సో రీసెంట్లీ మనం చూసాము ఇది TAO, ఇది కూడా మర్జ్ కాయిన్. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు 504. వావ్, 504 లో ఉంది. సో ఎవరు వర్రీ అవ్వద్దు, కొనుక్కున్న వాళ్ళు. చూడండి మొత్తం రెడ్ కలర్ కనబడుతుంది, రెడ్ మొత్తం రెడ్. చూడండి గ్రీన్ లేదు. అంటే రేట్లనే పడిపోయింది. ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు హార్ట్ లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి 67,000 అయింది. ఏది BTC. సో BTC ఓన్లీ అక్కడ 1% కావచ్చు. చూడండి ఇది 1 month క్యాండిల్ ఎలా ఉందో చూడండి ఒకసారి. పోయిన నెలలో మనం చూసుకుంటే 73,700. అప్పటికిప్పటికి చూసుకుంటే 68, 69, 70, 71, 72, 73. సో $6,000. సరే ఒకసారి మీరు గ్రహించండి సార్, ఒకసారి మీరు క్యాల్కులేషన్ చూసుకోండి. సో పోయిన నెలకి ఈ నెలకి చూసుకుంటే $6,000 డౌన్ ఫాల్ సార్. ఇది $6,000. పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే $6,000. కరెక్టేనా వెంకటేష్ సార్, ఇది నా క్యాల్కులేషన్? కరెక్టే సార్, కరెక్ట్. ఎస్, చూసారు కదా సార్. సో $6,000 మైనస్. మీరే చూడండి, మీరు కూడా కనబడుతుంది అక్కడ. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఇది నేనేం స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి చూపించట్లే, మీకు లైవ్ చూపిస్తున్నాను ఇక్కడ. లైవ్ చూడండి ఇక్కడ మీరు ఇక్కడ కొద్దిగా దీన్ని మీరు చూడండి. ఇగో ఇక్కడ ఇది ఒక క్యాండిల్ మీద నేను క్లిక్ చేస్తాను. ఈ క్యాండిల్ మీద క్లిక్ చేస్తాను. ఇది ఎప్పుడైతే చూడండి ఒకసారి 1/10/2023. అంటే సో 11వ నెల 12వ నెల ఇలా 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 అది ఏమవుతుందంటే రోజులు గడిచిన కొద్దీ పెరుగుతూనే వచ్చింది. హై లెవెల్కి వెళ్ళింది, అవునా? సో బట్ ఈ మంత్ లో మరి డౌన్ ఫాల్ అయింది. సో ఎలా ఉంటుందంటే బేసిక్ మనం మదర్ కాయిన్ అంటాం కదా సార్, మదర్ కాయిన్ అని అంటాం కదా. సో మదర్ కాయిన్ కు డౌన్ ఫాల్ అయినప్పుడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే మదర్ కాయిన్ డౌన్ ఫాల్ అయినప్పుడు ఇవి కూడా డౌన్ ఫాల్ అయ్యాయి చూడండి సార్. అన్ని ఇవి కూడా డౌన్ ఫాల్ అయినాయి. సో ఇక్కడ ఈ రకంగా ఉంటుంది అని చెప్పి జస్ట్ ఇది ఓన్లీ జనరల్ నాలెడ్జ్ గురించి మరొకసారి కూడా మీకు ఎందుకు హెచ్చరిస్తాను అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ లో విన్నవారు ఉండరు, మళ్ళీ ఇప్పుడు వస్తూనే ఉంటారు. మన మీటింగ్ లో 8 గంటల వరకు కూడా వస్తూనే ఉన్నారు. అంటే కువైట్ టైం 8 గంటల వరకు అంటున్నాను. అంటే వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళారు ఏంటో తెలీదు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో న్యూ లిస్టింగ్ చూస్తే మొన్న మనం చూసాం కదా, SAGA $8 పైన కూడా వెళ్ళింది. మరి ఇప్పుడు చూస్తే 4 ఉంది. చూడండి ఇక్కడ ఇది రీసెంట్లీ అంటే మొన్ననే మనకి ఇదైంది, లిస్టెడ్ అయ్యింది. చూడండి ఇక్కడ అది చూడొచ్చు. మన ఇష్యూ డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇష్యూ డేట్ చూడండి 9వ తారీఖు. ఈ రోజు ఎంత? 12 13 అంటే 4 days, జస్ట్ 4 days అవుతుంది. సో 4 days లో లో హై చూడండి ఒకసారి. లో వచ్చేసి $3.5 వేసుకోవచ్చు. ఆల్ టైమ్ హై వచ్చేసి 7.82.
అంటే దగ్గర దగ్గర $8 వరకు అయింది. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎంత ఉంది సార్? $4 ఉంది. అంటే కొద్దిగా ఒక 10 సెంట్ అనుకోవచ్చు. $4.10 అనుకోవచ్చు. ఓకే. సో అలాగే TNSR మనం చూసాం మొన్న $1.5. సో మేము పర్చేస్ కూడా చేసాం. అనకూడదు కదా, ఇక్కడ చెప్పకూడదు. పర్చేస్ చేసాం సార్. పర్చేస్ చేసి చెప్పాల్సిన ఏముంది? సో ఇప్పుడు చూస్తే ఆ $1 ఎంబడ, ఒక్క కాయిన్ ఎంబడ $0.5 మైనస్ అయినట్టే లెక్క. ఎనీవే నో ప్రాబ్లం, అలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ $2 అవుతుంది. అది అట్లేం లేదు. అప్ అండ్ డౌన్ కామన్ సీజన్ అనమాట. ఏం మనం దాని గురించి తీసుకునే అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ 24 వాల్యూమ్, ఇది వి డోంట్ వాంట్. ఓకే, మనకు అవసరం లేదు. అంటే నాకు ఎక్కువ తెలియదు దీని గురించి, తర్వాత చూద్దాం. సో మార్కెట్ క్యాప్ ఇక్కడ వెంకటేశ్వర్ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ మార్కెట్ క్యాప్ అంటే ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ క్యాప్ వాల్యూమ్ 1.33 ట్రిలియన్ అంటే ఏంటి? ఏమన్నా మీకు ఐడియా ఉందా? లేకపోతే ఇంకెవరికైనా ఐడియా ఉందా? అది మార్కెట్ క్యాప్ జరిగింది సార్, అది వాల్యుయేషన్ అది. అచ్చా ఓకే. 24 అవర్స్ వాల్యూమ్ అంటారా? ఎస్ సార్, బిజినెస్. వావ్. ఓకే. మార్కెట్ క్యాప్ అంటే అది. సార్ అది చెప్పండి సార్. సారీ సార్, అది బీటీసీ యొక్క మొత్తం టోటల్ వాల్యూ సార్. సర్క్యులేటింగ్ సప్లై లో ఉన్నటువంటి బీటీసీ యొక్క మొత్తం వాల్యూ ఇది 1.33 ట్రిలియన్ సార్? అవును సార్. 1,32,000 చిల్లర ఉంది. 1,32,33,000 డాలర్ వస్తుంది సార్. మొత్తం కలిసి. అవునవును సార్. టోటల్ మన మార్కెట్ క్యాప్ 2.5 కోట్లు, 2.5 అలా ఉంది కదా సార్. 2.5 ట్రిలియన్ ఉంది అందులో. ఓకే. మార్కెట్ క్యాప్ లో పోతే మనకు కనబడుతుంది అక్కడ. ఓకే, అర్థమైంది సార్. అవును సార్. అందులో 52% బీటీసీ డామినెన్స్ 1.33. అవును సార్, అవును. టోటల్ సర్క్యులేటింగ్ సప్లై లో ఉన్నటువంటి బీటీసీ యొక్క వాల్యూ అది. చూడండి ఇక్కడ 68 లో ఇది మనకు ఈ దీంట్లో. ఓకే ఇదే కదా సార్? చూడండి. అవును సార్, అవును. పైన ఉంది సార్ 2.44 ఉంది ట్రిలియన్. 2.46 ట్రిలియన్ ఏదైతే ఉందో, 46 ఏదైతే ఉందో అందులో. ఓకే 1.33 ఓన్లీ బీటీసీదే. అవును సార్, అవును. ఎస్. సో చూసారా సార్? ఎందుకంటే మనము ఈ జనరల్ నాలెడ్జ్ తీసుకుంటే కూడా మరి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి, అర్థమవుతున్నాయి. అవునా? ఇది అందుకే సార్ మీరు అనుకోవచ్చు, ఒకవేళ కొంతమంది కొత్త వాళ్ళకి వాట్ ఈస్ ద డిస్కస్ గోయింగ్ ఆన్ అనుకోవచ్చు మీరు. మనము పీవీసీలో ఉన్నాం కదా అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఇది కూడా మన నాలెడ్జ్ వరకే సార్. సో మనం అన్నెసెసరీ విషయాలు ఏం చర్చించట్లేదు. సో ఈ విధంగా ఇక్కడ సో దీని యొక్క ఏది క్యాప్ అనేది కూడా మనం చూసుకోగలుగుతున్నాం. ఇక్కడ చూడండి నేను రోజు ఓపెన్ చేసి చూసినట్టు చూస్తాను. సో మనం ఒక క్వశ్చన్ వేయడంలో చాలా విషయాలు తెలుసుకోవచ్చని మరోసారి కూడా ప్రూవ్ ఇట్ అయింది సార్. సో అందుకే నేను కొన్ని సార్లు క్వశ్చన్ వేస్తాను సార్. ఎందుకంటే మరి తెలిసిన వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఈ విషయం ఇదని చెప్తే ఎంత సంతోషం అనిపిస్తుంది చూసారు కదా. సో కొత్త విషయం అలా మనం తెలుసుకోగలిగాము అట్లా. సో ఈ విధంగా ఉంటుంది 24 అవర్స్ వాల్యూమ్. ఇది మాత్రం 24 అవర్స్ వాల్యూమ్ అనమాట. 43,030 బిలియన్స్ వాల్యూమ్ జరిగింది. ఇది కరెక్టేనా మన రమేష్ సార్? ఇది కరెక్టే కదా? ఇది ఓకే వాల్యూమ్ అర్థమైంది సార్. ఇది 9 పార్ట్నర్స్, ఇది వాల్యూమ్ చూసుకోవచ్చు మనము. ఏది అంటే 24 అవర్స్ లో మరి యూఎస్డిటి ప్రకారం చూపిస్తుంది ఇక్కడ. యూఎస్డిటి ఓకేనా. అంటే అది కూడా యూఎస్డిటి అంటే డాలర్ ప్రకారం చూపిస్తుంది. ఏ కాయిన్ ఎంత బిజినెస్ చేసింది 24 అవర్స్ లో అనేది కూడా మరి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనము పెప్పే కాయిన్ సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. సో నాకు తెలియకుండానే మీటింగ్ బంద్ అయింది. ఎస్ సార్.
మేబీ సిస్టమ్ చాలా అనుకున్నది ఏమో తెలీదు. ఓకే, చంద్రన్న గారు వచ్చారు, చంద్ర సార్ వచ్చారు, వెల్కమ్ సార్. మళ్ళీ అది పూర్తి చేద్దాం. ఎప్పుడైనా మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది పూర్తి చేయాలి. సో వినే వాళ్ళకైనా లేదా మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మనం కూడా ఏదైనా చెబుతున్నప్పుడు ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఎస్, సో ఇక్కడనే ఉన్నాం కదా మనము. ఇప్పుడే బంద్ అయింది కదా సార్, చెప్పండి. బాగా చెప్పేస్తున్నా. అవును సార్, ఇప్పుడే పీపీ గురించి చెప్తున్నారు. అయితే ఇప్పుడే. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూడండి, పేపే ఇది చాలా వెరీ లో ప్రైస్ అయినా కూడా 1.27 బిలియన్ మరి మార్కెట్ చేస్తుంది. సో అలాగే మనం అనుకుంటాం అప్పుడప్పుడు $0.50 ఏదైతే ఉందో అది కూడా మనం పీవీసీని అందులో చూసుకుంటాం. మనం ఇక్కడ చూడడానికి లేదు పీవీసీని. సో నిన్న మనం చూసుకున్నాం, అది నిన్న టైంలో ఎంత జరుగుతుంది ఏం కదా 24 hours వాల్యూమ్ అనేది. సో దాని యొక్క వాల్యూ అంటే టోకెన్ ప్రైజే కావచ్చు, కైన్ ప్రైజే కావచ్చు, ఎంత తక్కువ ఉందని కాదు, బట్ వాల్యూమ్ ఎంత చేస్తుంది అంటే మార్కెట్ లో అది బిజినెస్ వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. చూడండి, మరి ఇలా నేను మరి ముంబై నుంచి వెళ్ళి మా టీము ఎక్స్ట్రా ముంబై నుంచి వెళ్ళి ఉంది. అంటే దీంట్లో ఏది మన ఈ బైనాన్స్ టీంలో మరి నేను ఎప్పుడు వాళ్ళతో ఈ డిస్కస్ చేయలేదు, అందుకని చెప్పి నాకు ఐడియా లేదు. సో బట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు బీసీహెచ్ పైన దానిపైన వీటి మీద ఎక్కువ బీసీహెచ్ చూస్తున్నారు కదా. సో దీని మీద చేస్తారు సార్ మేము ఎక్కువ మా వాళ్ళు. సో మామూలు పెద్ద అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎబో $100 కంటే తక్కువ, చాలా తక్కువ మంది $100 కంటే తక్కువలో సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది, $100 సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది సార్. ఎవ్రీడే, దిస్ ఇస్ ఎవ్రీడే, నేను చెప్పేది ఎవ్రీడే. సో ఈ విధంగా వాళ్ళు మరి చేస్తారు. అంటే ఇక వాళ్ళకి వేరేది పనులు ఉండవు, ఇక వేరే పని బందే, ఎంజాయ్ చేయడము. బట్ ఒకసారి పట్టుకున్నారు అంటే ఇది చేయడము, ఇక వేరే పనులు బందే. సో దే విల్ అంటే అలా డ్యూటీ అంటే ఏంటంటే ఇదే, అలా డ్యూటీ ఇదే ఇక అట్లా అనమాట. సో అట్లా నేను మీకు చాలాసార్లు నేను చెప్పేవాళ్ళని కదా, ఎందుకంటే పేర్లు తీసేవాడిని కాదు, ఎక్కడి నుంచి అని చెప్పేవాడిని కాదు. బట్ వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు మొదలు పెడితే ఆ ఫోన్లు వాళ్ళ డివైసెస్ అన్ని సపరేట్, మనం అలా చెప్పకూడదు, బట్ దానికే సపరేట్ గా ఉంటాయి అనమాట. దీనికి కనెక్టివిటీ ఉండడు. కనెక్టివిటీ ఉండరు కొన్ని గంటలు మనకు కనెక్టివిటీలో ఉండరు కూడా, ఆ రకంగా ఉంటారు అనమాట. సో ఎవరికి అందుబాటులో ఉండరు వాళ్ళు ఆ టైంలో, అలా ఉంటారు అనమాట. సో దట్ డివైజెస్ అంటే ఇలా నార్మల్ డివైజెస్ వచ్చే మొత్తానికి స్విచ్ ఆఫ్ చేసుకోవడమో లేకపోతే నెట్ బంద్ చేసుకోవడం ఉంటుంది. సో మరి మనము బిజినెస్ అట్లా అన్నట్టు, అట్లా అయితేనే మరి జరుగుతుంది బిజినెస్. ఓకే, చాలా ఉన్నాయి చూసారా ఇందులో, మరి 20,000 ఏవైతే ఉన్నాయో. సో ప్రతిదీ ఒక పని చేద్దాం, లాస్ట్ లో ఏముందో చూద్దామా. ఓకే, ఒక్కసారి చూడండి లాస్ట్ లో, మరి ప్రెజెంట్ లాస్ట్ లో అయినా కూడా డిఓసికే అంట, దీని ప్రైస్ వచ్చేసి 0.03304, అయినా కూడా 1.47 మిలియన్స్. అంటే ఇది 1,47,40,000 అనుకోవచ్చు. దీని ఏంటి సార్, ఇది 1.47 మిలియన్ అంటే మనము ఎలా చెప్పుకోవచ్చు? 1,00,000 సార్ 14 లక్షల వాల్యూమ్ సార్. ఓకే, $14 లక్షల వాల్యూమ్. ఓకే సార్, చూసారా సార్, 1 మిలియన్ 10 లక్షల వాల్యూమ్, 15 లక్షలు సార్ అప్రాక్స్. సార్ వాయిస్ కట్ అయింది సార్, మళ్ళీ మీదే. మళ్ళీ బంద్ అయిపోయింది. మళ్ళీ బంద్ అయింది. ఓకే, సో చూసారా లాస్ట్ ఇది కూడా నాకు ఇక్కడ చెప్తుంది బంద్ అయిపోయింది, దానివల్ల నాకు ఈజీ అయిపోయింది. నేను ఇంకో మొబైల్ కనెక్టివిటీ లేని ఈరోజు సేఫ్ దీంట్లో ఉన్నాను, బట్ నాకు అక్కడ చెప్తుంది సిస్టమ్ మన బంద్ అయిపోయిన వెంటనే బంద్ అయిందని చెప్పి చెప్తుంది, దానివల్ల నాకు ఈజీ అయిపోయింది. సో లాస్ట్ది కూడా మరి 14 లక్షల బిజినెస్ చేసింది.
అంటే ఈ రకం ప్రకారం చూస్తుంటే 14 లక్షలు అంటే చాలా తక్కువ. వాయిస్ మళ్ళీ కట్ అయింది. ఏమైనా సరే ఇక చాలు అంటున్నట్టున్నా ఇది కూడా. అదే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. మేబీ కావచ్చు. అది సినిమా డైలాగ్ ఉంది ఇక చాలు అన్నట్టుగా. స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఓకే చూద్దాం, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఓకే అవుతుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఓకే అవుతుంది సార్. అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ యాక్టివ్ ఫార్మింగ్ ఎంత ఉందో చూడండి సార్, ఒకసారి చదవండి ఎవరైనా. 6,28,209. వావ్, అవును సార్. 6,28,209 మామూలు విషయం కదా సార్. అంటే ఇక్కడ ఒకటి గ్రూప్ లో ఒకటి షేర్ చేశారు, అది చూస్తే వెంటనే మనం మరి చూడాలన్న ఆలోచనతో నేను ఇది చేశాను. ఇందాక మనం చూసాం కదా రిఫరల్ రివార్డు ఎంత ఉంది ఏం కథ అని చెప్పేసి. సో ఎంత ఉందో చూడండి సార్, ఈ విధంగా ఉండాలి. వావ్, దిస్ ద గ్రేట్ థింగ్స్. సో ఇంకా చూడండి ఇక్కడ 190 రోజుల్లో కూడా మరి చూస్తే 3,53,382 190 days లో. సో పార్ట్నర్స్ వావ్, ఇలా ఉండాలి. ఓకే, ప్యాకేజ్ ఇస్ ఇన్వాలిడ్ ట్రస్ట్. ఓకే, అవసరం లేదని ఇది ఎందుకు సార్ ఇవన్నీ చేసుకోకండి ఎవరు సార్. ఇది ఇది ఇలా చూడండి, ఏపీకేకి సంబంధించింది ఇది థర్డ్ పార్టీ కిందకి వస్తుంది సార్. ఎవరు దయచేసి ఎందుకు తొందరపడాల్సిన పని లేదు సార్, తొందరపడదు సార్ ఎవరు. ఓకే, ఇవన్నీ అనవసరమైన చేసుకుంటారు, షేర్ చేస్తారు గ్రూప్ లో, ఎవరొకరు క్లిక్ చేసుకుంటారు, ఎవరొకరు చేస్తారు, ఏమైనా జరిగితే మళ్ళీ హెడేక్ సార్. ఓకే, సో ఎనీవే డిఓసికే అని చూడండి, మనం లాస్ట్ లో విన్నాము 14 లక్షలు ఇది చేసింది బిజినెస్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండి కూడా మనం 14 లక్షల బిజినెస్ చేసింది అంటే వెరీ లో అన్నట్టు దీని అర్థం. అంతేనా సార్? లో అన్నట్టే కదా సార్, చాలా తక్కువ అన్నట్టు ఇది. అవును సార్, అవును సార్. ఓకే, సో ఇప్పుడు మనము చూసుకుంటే పీవీసీ చూస్తే నిన్నను మనం చూసాం కదా. సో మామూలుగా మరి బిజినెస్ జరగట్లేదు అక్కడ. సో అందుకే మీకు ఏం చెప్తున్నా అనుకున్నాను, ఇక్కడ ప్రైస్ ఎంత అయింది ఏం కథ అది కాదు. సో మనకు తెలియక మనము ఒక ప్రైజ్ కొనుక్కొని ఒక 10 కొనుక్కొని పెట్టుకోను, లేకపోతే 1000 కొనుక్కొని పెట్టుకోను, 100 కొనుక్కొని పెట్టుకోను, లేకపోతే కొంతమంది దగ్గర 20 కొనుక్కొని పెట్టుకోను. సో ఇదే మరి నేను 1000 రూపాయలు కొనుక్కున్నాను 1 lakh అయితే మంచిగుండు అని అనుకుంటాం. కానీ అలా అనుకోవడం తప్పు లేదు. బట్ ఏంటంటే అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అంటే ఎలా ఉంటుంది అనేది కూడా కొద్దిగంత తెలుసుకోవాలన్నమాట. అంటే తెలుసుకోవాలంటే ఈ మీటింగ్ వస్తేనే తెలుస్తుంది. మాకు కూడా స్టార్టింగ్ లో మాకు కూడా తెలియదు సార్. సో మీకు ఎన్నోసార్లు చెప్పాము, ఇక్కడ పీవీసీ మాకు క్రిప్టో అంటేనే మాకు ఇష్టమైంది కాదు, మేము నెగిటివ్స్ యాక్చువల్లీ. బట్ మరి పీవీసీ వాళ్ళు ఖచ్చితంగా మరి ఫ్యూచర్ ఇదే అని చెప్పేసి మమ్మల్ని రమ్మనడం జరిగింది. అందుకే మేము వచ్చి మేము ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. సో మీరు కూడా అలాగే మరి తెలుసుకోవాలి, ముందుకు రావాలి. అట్లయితేనే ఇందులో మనం మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం. అంతేగాని లేకపోతే పీవీసీ వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లా, పర్లేదు మంచిగా ఉండే, అందులో ఐడియా వేయడం బాగుండే, అంత ఈజీ ఉండే, పూర్తిగా ఇదంతా ఏంది అనుకుంటే మాత్రం మనం మనీ అనేది అర్న్ చేయలేం సార్. ఓకేనా? సో అలాగని చెప్పేసి వేరే దాంట్లోకి వెళ్ళినా కూడా నాకైతే ఏం బెనిఫిట్ కనపడలేదు. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, నేను 4-5 చేశాను సార్, అయినా కూడా నాకు బెనిఫిట్ కనపడలేదు. సో మీరు కూడా వేరే చేస్తూ ఉన్నారు, మీకు ఇష్టమై మీకు డబ్బులు వస్తే చేసుకోండి, యాజ్ యువర్ విష్ సార్. ఎవరు కాదనలేం కదా, మనం ఎందుకు కాదంటాం. బట్ సంపాదించుకోండి అంతే. ఓకేనా? సో ఇక మరి ఇంకొక 20 నిమిషాలు ఉంది మనకి టైమింగ్. సో మరి వేరే సార్లకు కూడా ఇద్దాం మాట్లాడుతుంటే. ఓకే, ఒక్కసారి ఎస్వైఎల్ ఏదైతే ఉందో చూసి నెక్స్ట్ మనము చూసారా 1 month కైనా, అంటే ఈ నెలలో ఇది తగ్గుతూ వస్తుంది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మరి 259 142 సార్, ప్రెసెంట్ సిస్టంలో 142 ఉంది. పోయిన నెలలో ఎంత ఒకసారి చూసుకుంటే 1 minute ఇక్కడ చూస్తే 1/3/2024 సార్ 210 వరకు కూడా వెళ్ళింది. అవును, మనం చూసాం కరెక్టే, 210 వరకు కూడా వెళ్ళింది. మరి ఈ రోజు చూసుకుంటే 142. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను,
ఇప్పుడు 210 మీద కొన్న వ్యక్తులు ఉంటారు కదా సార్. సో వాళ్ళ గుండెల్లో ఎలా ఉంటుంది? అక్కడ 60, ఇక్కడ 10, $70 తక్కువ. ఈవెన్ ఒకటైతే కొనుక్కోరు ఎవరైనా. ఒక్కటి కొనుక్కున్న వాళ్ళైనా $70 తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే సార్ $70 తగ్గిపోయింది. సో బట్ తను రోజు చేసుకునే వ్యక్తి అయితే పర్వాలేదు. అంటే ఇందులో తెలుసుకునే వ్యక్తి అయితే పర్వాలేదు. కొత్త వారికి అయితే మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. ఓకేనా? సో డోంట్ వరీ, తగ్గడం పెరగడం అనేది కామన్ అని మీకు జస్ట్ ఇక్కడ మరొకసారి కూడా ప్రూవ్ ఇట్, జస్ట్ చూస్తున్నాం అంతే. సో మై పార్ట్నర్స్, ఇక్కడ నేను ఎన్నో చూపించాను మీకు, ఇక్కడ కాయిన్స్ అవి ఇవి పేర్లు చెప్పుకుంటా. సో వీటన్నిటిని నేను ప్రమోట్ చేసినట్టు కాదు, లేదా మీరు కొనుక్కోండి చేయండి అని చెప్పినట్టు కాదు సార్. జస్ట్ అవగాహన గురించి మాత్రమే ఇవన్నీ మీకు చూపించడం జరిగింది. సో అన్నెసెసరీగా మీరు ఇందులో చేయబెట్టి తెలియకుండా కానీ మీటింగ్లో చెప్పారు కదా అని చెప్పేసి ఎవరు కానీ దయచేసి మరి తెలిసి తెలియక మరి చేయబెట్టి చేతులు కాల్చుకోవద్దు సార్. పూర్తిగా తెలుసుకోండి, అవగాహన తెచ్చుకోండి, దెన్ యూ కెన్ డూ. ఓకేనా? పూర్తిగా తెలుసుకున్న తర్వాత చేసుకోండి, చేసుకోవడం తప్పులేదు. బట్ ఏంటంటే ఎస్ నాకు తెలుసు, ఇక నేను అర్థమైంది నాకు అన్న ఒక ఆలోచనకి వచ్చిన తర్వాతనే మీరు చేసుకోండి అట్లా. అంతేగాని ఎవరో చెప్పినారని చెప్పేసి, ఎవరో మరి సగం విన్నాను అని చెప్పేసి అలా ఎవరు కానీ చేసుకోవద్దు. ఓకేనా? అదే పీవీసీ గురించి అయితే నో ప్రాబ్లం. పీవీసీ గురించి మీరు ఎవరికి చెప్పాల్సిన పనికి లేదు, అడగాల్సిన పనికి లేదు. అది మీకు 4 రోజులు లేట్ అవుద్ది కానీ 100% మీకు సక్సెస్ ఇస్తుంది అనమాట. 4 రోజులు లేట్ అవుతుంది కానీ 100% సక్సెస్ ఇస్తుంది. కాకపోతే కొద్దిగా పేషెన్స్ అవసరము అందులో కూడా. తొందర పడితే ఏది జరగదు, ఇది మాత్రం పక్కా. ఓకేనా? ఓకే డియర్. సో మై పార్ట్నర్స్, మరి రండి, ఇంకొక మరి 18 minutes మాత్రమే ఉంది బ్యాలెన్స్. సో మీరు ప్లీజ్ ఆన్ ద స్టేజ్, మీరు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేనే మరి కంటిన్యూ చేశాను కదా ఇప్పటిదాకా. ఎస్ డియర్, రండి. సో ఇంకా మరి ఇప్పటిదాకా మంచి విషయాలు అర్థమైనాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కానీ మీరు అనాలి కదా చాలా బాగా చెప్పారని చెప్పేసి, ఒకవేళ మీకు మంచి అనిపిస్తే కనుక. సో అందరూ సైలెన్స్ గానే వింటున్నట్టున్నారు. వెరీ గుడ్. సో పీవీసీ గురించి అయితే నేను చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా వివరించారు. ఓకే సార్, థ్యాంక్ యూ. పీవీసీ గురించి అయితే మరి నేను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి మీటింగ్ స్టార్ట్ అయినకి వెంటనే పీవీసీ గురించే నేను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఒక 25-30 minutes అదే మాట్లాడినాం. మిగతా 20-50 minutes ఇది మాట్లాడినాం. ఓకే. సో ఎనీవే, the leaders. సో నాకు ఇంకా 1 hour ఇచ్చినా నేను మాట్లాడతాను, అట్లేం లేదు. మీ అందరికి తెలుసు ఆ విషయము, ఇక్కడ పాత వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. నేను ఇంకో 1 hour అయినా కూడా మరి కంటిన్యూగా మాట్లాడతాం, ఆ విషయం మీ అందరికి తెలుసు. సో ఈరోజు కూడా చాలా లీడర్స్ వచ్చారు. సో వెల్కమ్ సార్. రాజమల్ల వెంకటేశ్వర్లు సార్, ఫ్రీగా ఉంటే కనుక కమ్ ఆన్ ద స్టేజ్ సార్. రాజమల్ల వెంకటేశ్వర్లు సార్, చాలా రోజులు అవుతుంది మీరు మాట్లాడక. ఓకే, మేబీ సార్ బిజీ అనుకుంటా. ఇక్కడ ప్రశాంత్ సార్ విజయవాడ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తారు. సో వెల్కమ్ సార్, ఫ్రీగా ఉంటే కనుక
వావ్, అందరు బిజీ. ఓకే, సో మరి ఇక ఓకే తేజ్ రామ్ తేజ్ సార్ చూస్తున్నా ఇక్కడ. కంఫర్టబుల్ ఉంటే కనుక వెల్కమ్ సార్. సూపర్ సూపర్, ఫుల్ బిజీ. అందరు బిజీ. ఓకే, అందరు బిజీ ఉన్నారని తెలిస్తే నేనే ఫుల్ గా కంటిన్యూ చేసేవాడిని. ఒక్క నిమిషం, నాకు కొంచెం వేరే కాల్ చుట్టూ 5 నిమిషాలు కిందకి వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ రాజా సార్. చాలా ఎక్సలెంట్ ఎస్ గా సార్, వెల్కమ్. ట్రస్ట్ వచ్చినటువంటి అప్డేట్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. సో ట్రస్ట్ వ్యాలెట్ లో అప్డేట్స్ మరి రావడం మొదలైంది సార్. జస్ట్ మొదలైంది. మనకు చాలా అప్డేట్స్ రావాల్సినవి ఉన్నాయి. సో మనం త్వరలోనే అన్ని కూడా ఏదైతే మనం రీడింగ్ చేసేది ఉందో, ఏదైతే రీటోకెన్ ఫార్మింగ్ ఉందో, అది కాస్త మనకు ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ వచ్చిందంటే మనం అందరం మళ్ళీ చేసుకోగలుగుతాం. సో దాని గురించి వేరే వేరే వ్యాలెట్లకు కనెక్ట్ చేసుకుని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. ఏదైనా ఐఫోన్లలో అవుతుంది ప్రజెంట్ అయితే, కానీ మనకు బిట్గేట్ లో ఫస్ట్ రోజు మాత్రమే కావడం జరిగింది. తర్వాత మెటామాస్క్ లో కూడా ఫస్ట్ రోజే అయింది సార్. తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో, మనకు నోటిఫికేషన్ వచ్చిందో, ఆ రోజు మనకు ఏదైతే బిట్గేట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ కానీ మీరు కనెక్ట్ చేసుకుని అందులో నుంచి వర్క్ చేసుకుని అనేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కేవలం గంట సేపు మాత్రమే వర్క్ చేసింది అందులో మెటామాస్క్ లో. తర్వాత పని చేయలేదు. బట్ ఇప్పుడు ఏదైనా కొత్తగా మనం సీడ్ ఫండింగ్ చేసుకోవాలంటే బిట్గేట్ వ్యాలెట్ లో, బిట్గేట్ వ్యాలెట్ సార్, బిట్గేట్ ఎక్స్చేంజ్ ఉంది, వ్యాలెట్ ఉంది. వ్యాలెట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని మనం అందులో చేసుకోవచ్చు. కొత్తగా మనం పిన్ జనరేట్ చేసుకోవచ్చు సార్. మనకు ట్రస్ట్ వ్యాలెట్ లో ఓపెన్ కావట్లేదు. అందులో అయితే బిట్గేట్ లో అయితే మనం పిన్ జనరేట్ చేసుకొని సీడ్ ఫండింగ్ చేసుకొని తర్వాత మనం ట్రస్ట్ వ్యాలెట్ లో యథావిధిగా మనం వర్క్ చేసుకోవచ్చు సార్. రెఫరల్ ఐడి మనం మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ లోనే వేసుకోవచ్చు. తర్వాత ఏమైనా చేయాలంటే కూడా మనం రీసీడ్ ఫండింగ్ ఏమైనా చేసుకోవాలంటే కూడా మన యొక్క కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి పీస్ మెటల్ ద్వారా. బట్ ఏదైతే మనకు టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నటువంటి డైలీ రివార్డ్ ద్వారా మాత్రం కాస్త మనకు అప్డేట్ వచ్చిన తర్వాత మనం చేసుకోగలుగుతాం. ఇంకా ఇందాక బైనాన్స్ గురించి కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిన్న పెట్టినటువంటి వీడియోలో కూడా అక్కడ బయింగ్ సెల్లింగ్ అనేది ఉంది. ఏదైతే ఆ వీడియోకి తమ్నెయిల్ రోజుకు 5,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనేసి పెట్టేసి ఉంది. బట్ అక్కడ ఏదైతే మనం అంటే ఏదైతే P2Pలో నంబర్ కనబడడం ఆ విధంగా చేసుకునేటట్టుగా ఉంది. బట్ అందులో కూడా స్కామ్స్ ఎక్కువగా జరుగుతుంది సార్. ఇప్పుడు మనం కొనాలంటేనే ఎంతో కమ్యులేషన్, వాళ్ళ యొక్క పర్సంటేజ్ అవన్నీ ఎంతగా చెక్ చేసినా కూడా వాళ్ళు ఆధార్ కార్డ్, ఇంకా మనకు పాన్ కార్డ్, ఇంకా లేనిపోని ఇంకా మనకు అడుగుతా ఉన్నారు. సో అందున ఎవరు కూడా ఇప్పుడే కాకుండా కొంచెం మనం ఇంకా అంతా నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాం, అంతా మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం సార్. కొంచెం వెయిట్ చేసి తర్వాత ఎక్స్చేంజ్, బైనాన్స్ ఎక్స్చేంజ్ నంబర్ 1 ఎక్స్చేంజ్. బట్ మనకు ఏదైతే ప్లే స్టోర్ లో కూడా రావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మన యొక్క ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది కదా, మరి అది ఈ ఇయర్ మనకు ఆగస్టు సెప్టెంబర్ వరకే రావడం జరుగుతుంది. అప్పటి వరకు మనకు బైనాన్స్ కూడా మనకు ప్లే స్టోర్ లో అందరికి కూడా అందుబాటులో వస్తుంది సార్. అది నో ప్రాబ్లం. దాంతోపాటు మనకు కూకైన్ ఎక్స్చేంజ్ కొన్ని రోజులు మాత్రం కనబడలేదు. రీసెంట్ గా మీరు కూడా ప్రయత్నం చేశారు, మన యొక్క గ్రూప్ లోనే స్క్రీన్ షేర్ చేస్తూ చూపెట్టారు సార్. బట్ మళ్ళీ మనకు ఒక 3-4 డేస్ తర్వాతనే మనకు రావడం జరిగింది. ప్లే స్టోర్ లో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నా మనకు రావడం జరుగుతుంది. సో మన యొక్క సిస్టమ్ ఏదైతే రోడ్ మ్యాప్ లో ఇచ్చిందో, కూకైన్ ఇచ్చింది, మనకు బిట్బిఎన్ఎస్ ఇచ్చింది, స్పాట్ ఎక్స్చేంజ్ కూడా ఇచ్చింది సార్. ఇంకా మనకు చాలా అంటే మల్టిపుల్ ఎక్స్చేంజ్లలో మన యొక్క పీస్ మెటా మనకు
అప్డేట్స్ రావాల్సింది ఉంది. సో కమింగ్ సూన్ గా మనం మంచి అప్డేట్లు మనం చూడబోతున్నాం. మంచి మంచి అప్డేట్స్ మనం మరి నిన్న నైట్ తో మనకు రెఫరల్ యొక్క టీం అనేది కూడా ఇందాక ఏదైతే యాక్టివ్ ఏదైతే ఉందో టోటల్ అనేది ఇంతకు ముందు మనకు టోటల్ ఫార్మింగ్ అనేది ఉంటుండే. బట్ ఇప్పుడు మనకు యాక్టివ్ రివార్డ్ యాక్టివ్ ఫార్మింగ్ అనేది కనబడడం జరుగుతుంది. అది యాక్టివ్ ఫార్మింగ్ అంటే టోటల్ గా ఉన్నటువంటిది. అది కాకుండా ఏదైతే 190 days లోపు ఉందో అది మాత్రమే మనం దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి సార్, తీసుకోవాలి. ఎందుకంటే మన యొక్క డైరెక్ట్ రెఫరల్ అనేది ఒక 500 కంటే ఎబో ఉన్నట్టయితే అందులోని మాత్రమే మనం చూసుకోవాలి. పక్కనే ఉన్నట్టు ఫస్ట్ ఉన్నటువంటి యాక్టివ్ ఫార్మింగ్ కాదు, అందులో టోటల్ ఫార్మింగ్ అనేది కనబడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, చాలా ఎక్సలెంట్ గా మీరు ట్రస్ట్ వ్యాలెట్ గురించి వచ్చినటువంటి అప్డేట్ గురించి ఏదైతే బైనాన్స్ గురించి ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఎవరు థ్యాంక్ యూ సార్, మీకు కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే మనము ఈ 4 రోజుల గురించి వీటిలో డౌన్లోడ్ చేసుకొని ఇవి చేసుకునే కన్నా మనం వెయిట్ చేసిన బెటర్ అని అడిగితే ఇక్కడనే మనకు అప్డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మేబీ తొందరలోనే మనము అన్ని ఓపెన్ చూడొచ్చు. Wait a minute, sir. వావ్, గ్రేట్. సో చాలా మంది లీడర్స్ వస్తున్నారు మనకి. ఇక్కడ కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా వస్తున్నారు. వెరీ గుడ్. ఇందాక చూసింది ఇప్పుడు లేరనుకుంటున్నాను. ఓకే, ఎనీవే అందరికీ వెల్కమ్. సో ఇది వరకు ఎవరు ఒకరు రావచ్చు, ఒకరు రాకూడదని ఏం లేదు, ఎవరైనా రావచ్చు సార్. సో మన మీటింగ్కి థ్యాంక్ యూ, మీకు కూడా వెల్కమ్ ప్రతి ఒక్కరికి. ఓ సార్ మళ్ళీ లెఫ్ట్ అయినట్టున్నారు. ఓకే, ఎనీవే చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఇక ఒక్కసారి మనం మళ్ళీ కాయిన్ మార్కెట్ క్యాప్ కూడా ఓపెన్ చేసుకొని దెన్ విల్ ద టైం గడుస్తుంది ఎప్పటి వరకు. ఓకే, సో కాయిన్ మార్కెట్ క్యాప్, ఎస్ ఓకే, ఇది కాయిన్ మార్కెట్ క్యాప్. సో ప్రైస్ తగ్గిన మూలంగా ఇక్కడ చూడండి 68 అనేది, అంటే మనము 92, 98, 86 ఇలా చూస్తాం. సో ప్రైస్ తగ్గిన కారణంగా 68 గ్రిడ్. ఓకేనా, నెక్స్ట్ మనం పీవీసీ గురించి చూద్దాం. సో ఇది 66, ఇంకా దగ్గర 67 కిందకి వస్తుంది. ఓకే, సో లో వచ్చేసి 65, హై వచ్చేసి 67. మార్కెట్ క్యాప్ సో ఈ వాల్యూమ్ కరెక్టేనా సార్? ఇది 24 hours వాల్యూమ్ 287.65 కాదు కదా సార్, ఇది రాంగ్. ఓకే, ఎస్, ఇది ఓన్లీ బిఎస్డి సెర్చ్ ఉంది కదా సార్, సెర్చ్ లో పిఎసి ఈఎస్డిటి మనకు వస్తుంది సార్ దానికి. ఓకే పీవీసీ యూఎస్డిటి కదా, డెక్స్ పేర్ లో వచ్చింది కూడా ఇక్కడ ఉంటుంది సార్. సో ఇది వాల్యూమ్ చూడండి సార్, ఇక్కడ ఈఎస్డిటి లోనే ఉంటది. ఇది కూడా టోటల్ కాదు. ఓకే అవును సార్. సో ఎనీవే, ఎందుకంటే అది కలుపుకొని చూసుకోవాల్సి వస్తే, నిన్న మనం చూసుకున్నట్టుగా అది కలిపి చూడాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం కొంతవరకు మాత్రం మనం చూడగలుగుతాం అంతే. సో ఇది 1 hour క్యాండిల్ ఉంది. సో మనం దీన్ని 12 hours ఆర్ వన్ డే క్యాండిల్ చేసుకుంటే సో గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇంకొక లేదు.
చూడండి ఇట్లా ఒకసారి పైకి కిందికి ఇలా ఇలా చూపిస్తుంది చూడండి ఇండికేటర్స్. ఓకే 65 అండ్ 67. సో హోల్డర్స్ ఇక్కడ కనపడదు. హోల్డర్స్ చూడాలంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మామూలుగా చూస్తేనే హోల్డర్ కనపడుతుంది. ఓకే హోల్డర్ కనపడలేదు మళ్ళీ ఇక్కడ. పీవీసీ ఓకే మార్కెట్స్ హోల్డర్స్ కనబడట్లేదు. హోల్డర్స్ హైడ్ అయింది చూస్తున్నారా మీరు? ఎవరైనా చూసారా ఈరోజు? సార్ హోల్డర్స్ కనబడట్లేదు. ఈ పేర్లు కనబడదు సార్, ఏ డేట్లో చూడాలి? కనబడతాండ్రా 1 minute. ఓకే పీవీసీ One minute. మళ్ళీ ఫ్రెష్ ఓపెన్ చేశాను. మీకు కనబడుతుందా చూడండి ఒకసారి. నాకు కనబడట్లేదు. మీరు ఒకసారి ఓపెన్ చేయండి మీ వ్యాలెట్లో, సారీ మీ మొబైల్లో కన్వర్ట్ క్యాప్ ఓపెన్ చేయండి ఒకసారి. కన్వర్ట్ క్యాప్ లో పీవీసీ ఓపెన్ చేసి చూడండి, మీకు కనబడుతుందేమో. చూపిస్తుందా? ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూపెట్టండి సార్. లేదు అదే అంటున్నాను నేను, ఎందుకంటే నేను నార్మల్ గా ఎక్కడ వెళ్తున్నాను. సో వీఆర్ గోయింగ్ టు అప్డేట్ సార్. అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, సో మనకు అప్డేట్ అనేది జరుగుతుందని మరి అర్థమవుతుంది. ఇది కూడా గ్రేట్ మెసేజ్ అనుకోవచ్చు, గ్రేట్ న్యూస్ అనుకోవచ్చు. చేంజెస్ అనేది జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు చేంజెస్, అప్డేట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను మామూలుగా ఇక్కడనే రావాలి సార్, ఎందుకంటే నేను రోజు ఎలా అయితే ఓపెన్ చేస్తానో మీరు చెప్పిన తర్వాత మళ్ళీ అలాగే ఓపెన్ చేశాను, అయినా కూడా రావట్లేదు. సో దీని అర్థం ఏంటంటే అన్ని చూపించాల్సిన అవసరం మనకు లేదు సార్. సో నేను ఎన్నోసార్లు మీకు అన్నాను, చూద్దాం మళ్ళీ ఇప్పుడు చేంజ్ అవుతుందో చూద్దాము. సో అలా అప్పుడప్పుడు చేంజెస్ అనేవి వస్తాయి, రావాలి, చేంజెస్ రావాలి. మళ్ళీ నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఓవరాల్ గా ఇది చేంజెస్ కావాలని అన్నాం. నిన్న మనము చాలా టైము కన్వర్ట్ క్యాపిటల్ అండ్ బిఎస్సి స్కాన్లోకి వెళ్ళి చూసుకున్నాం కదా. సో చేంజెస్ రావాలి అనుకున్నాము అందరం నిన్న, అవునా? అంటే 24 hours గడవక ముందే వచ్చేసింది సార్ చేంజెస్. సో దీస్ ద థింగ్స్ సార్, అలా జరుగుతూ ఉంటాయి. సో ఎనివే చూద్దాం, మంచి అప్డేట్ రావాలి అని చెప్పి కోరుకుందాం సార్. సో ఇక మరి సెలవు తీసుకుందామా? అందుకని టైం కూడా అయ్యింది, కరెక్ట్ టైం అయింది ఎగ్జాక్ట్లీ. ఒక 1 minute ఉంది, 8:29 అయింది. 8:30కి మనం మీటింగ్ అనేది క్లోజ్ చేసుకుందాం. 11 o'clockకి, కరెక్ట్ 11 o'clockకి. ఓకే. సో మరి చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం ఈరోజు. బైనాన్స్ లో అప్డేట్ మన స్టార్టింగ్ వచ్చేసి ట్రస్ట్ వాలెట్ చూసుకున్నాం. నెక్స్ట్ మిగతా విషయాలు అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మనము కన్వర్ట్ క్యాప్ ఓపెన్ చేసుకున్నాం. సో ప్రతి చూసుకున్నాం. సో ఇది సార్ ఈరోజు అప్డేట్. సో ఇక మరి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ, సో మీటింగ్ ఇక్కడ ఎండ్ అవుద్ది. సో మళ్ళీ రేపు 9:40 అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. సో రేపు కూడా మళ్ళీ మనకు ఒక కొత్తగా చూడడానికి దొరుకుతుంది సార్. ఈవెన్ కాయిన్ మార్కెట్ క్యాప్ అవ్వచ్చు, ఈవెన్ మరి మన
మన ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, pvsmeta.io.com లో కానీ చేంజెస్ అనేది రాబోతుంది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. సార్. జై పీయూష్ మెటా విన్నర్. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మెటా. పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాముడు సార్. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.